సామాజిక న్యాయం సమగ్ర అభివృద్ధి అంటూ ప్రజల్లోకి వెళ్లిన సిపిఎం కారు దెబ్బకు కనుమరుగైంది. కూటమితో జత కలిసి ఖచ్చితంగా గెలుస్తామన్న సిపిఐ ఊసులో లేకుండా పోయింది. కేవలం 0.4% ఓట్లను మాత్రమే సాధించారు కామ్రేడ్లు. తెలంగాణలో రోజురోజుకి కొడవళ్ల పదును తగ్గుతోంది. సిపిఎం నేతృత్వంలో 28 పార్టీలతో కలిసి బరిలోకి దిగిన బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ టీఆర్ఎస్ ప్రభంజనంలో కొట్టుకుపోయింది. 60 స్థానాలను బీసీలకు ఇచ్చాం, తాము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ఆ పార్టీ నేతలు గొప్పలు చెప్పుకున్నా జనం మాత్రం వారి మాటలు నమ్మలేదు. రోజురోజుకి ఎర్ర జెండా ప్రజల్లో విశ్వాసం కోల్పోతూ ఉండడమే దీనికి కారణమని చెప్పొచ్చు. సీట్లను బీసీలకు ఇచ్చిన పార్టీ కార్యదర్శి లాంటి ఉన్నత పదవుల్లో ఓసీ సామాజిక వర్గం నేతలు కొనసాగుతూ ఉండడం ప్రజల్ని ఆలోచింపచేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ సిపిఎంలకు చెరో స్థానం ఉండేది. ఈసారి మాత్రం కమ్యూనిస్టులకు అసెంబ్లీలో వాయిస్ వినిపించే అవకాశమే లేకుండా పోయింది. బిఎల్ఎఫ్ కూటమి 26 స్థానాల్లో సిపిఎం గుర్తుపై, 81 స్థానాల్లో బహుజన వామపక్ష పార్టీ గుర్తుపైన పోటీ చేసింది. ఒక్కటంటే ఒక్క స్థానంలోనైనా బిఎల్ఎఫ్ డిపాజిట్ దక్కించుకోలేకపోయింది. భద్రాచలం, మధిర నియోజకవర్గాల్లో సిపిఎం కాస్త ప్రతిఘటించినా రాష్ట్రంలో ఎక్కడా ప్రభావం చూపలేకపోయింది. ఈ 2 స్థానాల్లో సిపిఎం 3వ స్థానంలో నిలిచింది. గత ఎన్నికల్లో సిపిఎం ఒంటరిగా పోటీ చేసి 1.5% ఓట్లను సాధించింది. ఈసారి కేవలం 0.4% ఓట్లను మాత్రమే సొంతం చేసుకుంది. ఇక బిఎల్ఎఫ్ పోటీ చేసిన స్థానాల్లో 0.7% ఓట్లు మాత్రమే పడ్డాయి. సిపిఎంకు పట్టున్న మిర్యాలగూడ, ఆలేరు, నారాయణపేట్, ఖమ్మం, కొత్తగూడెం, చెన్నూరు, మహబూబాబాద్ వంటి స్థానాల్లో కూడా ఎర్రజెండా ప్రభావం చూపలేకపోయింది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్రంలో 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసినా సిపిఎంను ప్రజలు ఆదరించలేదు. రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా రోజురోజుకి కొడవళ్ల పదును తగ్గుతూ ఉండడం ఆ పార్టీ నేతలను ఆందోళనకు గురిచేస్తోంది. పశ్చిమ బెంగాల్, త్రిపురల్లో అధికారాన్ని కోల్పోయిన సిపిఎం కేరళలో మాత్రమే కొనసాగుతోంది. ఈసారి బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పేరుతో చేసిన సామాజిక ప్రయోగం ఫలిస్తే దేశవ్యాప్తంగా అమలు చేయొచ్చని ఆశలు పెట్టుకున్నారు. కానీ జనం తిరస్కరించడంతో కమ్యూనిస్టుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈసారి ఎన్నికల్లో టీఆర్ఎస్ వేవ్ అనేది చాలా స్పష్టంగా కనబడుతోంది. ఆ రకంగా చాలా భారీ మెజారిటీలతో గెలిచారు. దీనికి ముఖ్యమైన కారణం సంక్షేమ పథకాలని అమలు జరగడం, అట్లాగే తెలంగాణ సెంటిమెంట్ను కూడా బాగా ముందుకు తీసుకురాగలిగారు. ఈ 2 కారణాల వల్ల. అట్లాగే డబ్బు, మద్యం ఇది మామూలే, ఇటు కాంగ్రెస్ ఖర్చు పెట్టింది, ఇటు వాళ్ళు ఖర్చు పెట్టారు. ఏమైనా ప్రధానంగా సెంటిమెంటు, అట్లాగే సంక్షేమ పథకాల ఆధారంగా టీఆర్ఎస్ పార్టీ ఇంత భారీ విజయం సాధించిందనేది మా యొక్క అభిప్రాయం. అటు సిపిఐది ఇదే పరిస్థితి. ప్రజాకూటమితో కలిసి 3 స్థానాల్లో పోటీ చేసినా ఒక్క స్థానంలోనైనా విజయం సాధించలేకపోయింది. హుస్నాబాద్లో 2వ స్థానంలో నిలవడం కాస్త ఊరట కలిగించే విషయం. ఇక మొత్తంగా సిపిఐ 0.4% ఓట్లను మాత్రమే సాధించింది. కూటమి పార్టీల్లో సమన్వయం లేకపోవడం వల్లే తాము పరాజయం పాలయ్యామని సిపిఐ నేతలు చెబుతున్నారు. ప్రజాకూటమికి సంబంధించినటువంటి ఎజెండా పూర్తి స్థాయిలో ప్రజలకు తీసుకెళ్ళలేకపోయినాం. సమన్వయం కూడా సరిగా లేదు. అందువల్ల లెక్క ఏం తప్పలే. లెక్క ఎంత చేసుకుంటే అంతే అవుతుంది. లెక్కలకు సంబంధించి లెక్కే. అయితే మేము ప్రజల్లోకి ఎంత పోయినామో అంతే రిజల్ట్ వచ్చింది. ఇంకా మేము ప్రజల్లోకి ఎక్కువ పోవడానికి సీట్ల సర్దుబాటు, తర్వాత సమన్వయం లేకపోవడం, ఇలాంటి అనేక కారణాలు. డ్రాబ్యాక్ అయితే సమన్వయం అనేది వాస్తవము. దీన్ని తప్పనిసరిగా ప్రజాకూటమిలో చర్చ చేసుకోవాల్సిందే. ఏదైనా మనం ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని మాత్రమే భావిస్తాం. తెలంగాణ సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యాయి. రైతులు, మహిళలు, వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, ఉద్యోగులు, కుల వృత్తుల వారు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి వ్యక్తికి టీఆర్ఎస్ సంక్షేమ పథకాలు అందాయి. గతంలో కుల వృత్తుల్లో ఉన్నవాళ్లు ఎర్ర జెండాకు మద్దతుగా ఉండేవారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఎర్ర జెండా కంటే గులాబీ జెండానే ఉత్తమం అనే స్థాయికి చేరింది. దీంతో అన్ని వర్గాల ప్రజలు గులాబీ పార్టీకే పట్టం కట్టారు.
అందుకే టీఆర్ఎస్ 88 సీట్లను కైవసం చేసుకోగలిగింది. మొత్తంగా టీఆర్ఎస్ 46.9% ఓటింగ్ను నమోదు చేసి తన గత రికార్డులను చెరిపేసింది. దేన్నైనా విమర్శించడమే తమ నైజం అన్నట్లుగా లెఫ్ట్ పార్టీలు ప్రవర్తించడం ప్రజల్లో వ్యతిరేకతకు కారణమవుతోంది. అభివృద్ధి ఎలా చేయాలన్న దానికి సరైన వివరణ ఇవ్వకపోవడం, పరిస్థితులకు తగ్గట్లుగా మారకపోవడం, జనానికి దూరమవుతూ ఉండడమే కమ్యూనిస్టుల పరాభవానికి కారణంగా కనిపిస్తోంది. మొత్తంగా మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా వామపక్షాలు మారకపోతే భవిష్యత్తులో కమ్యూనిస్టు పార్టీ అనేది ఒకటి ఉండేది అని చెప్పుకునే పరిస్థితులు రాకమానవు.